ప్రస్తుతం నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న ఈ మధ్య కాలంలో సోనియా విషయంలో చాలా నెగిటివ్ అవుతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తుతం లైవ్లో నైనిక గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నిఖిల్కి. ఇక నైనిక నిఖిల్తో మాట్లాడుతూ, అరే నిఖిల్, నువ్వు హౌస్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా అయిపోతున్నావు, హౌస్ మేట్స్ అందరికీ కూడా నీ తీరు అస్సలు నచ్చట్లేదు, అందరూ ఒకే మాట మాట్లాడుకుంటున్నారు. సోనియా ఏదైతే చెప్తాడో అది విని కుక్క పిల్లలా ఫాలో అవుతున్నాడు. మొత్తానికి నిఖిల్ ఆటని చెడదబ్బుకున్నాడనే చెప్పాలి. ఆయన కటౌట్ ఏంటి, ఆయన చేస్తున్న పనులేంటి, అంతేకాదు పృథ్వీకి సోనియాకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన ఆటను మొత్తం మార్చేసుకున్నారు. మనకే ఇలా ఉంటే బయట ఆడియన్స్కి ఎలా ఉంటుంటుంది. ఇక నిఖిల్ మొదట్లో వచ్చినప్పుడు ఆయన మంచి గేమర్ అని అనుకున్నాం. ఇప్పుడు సోనియా మాయలో పడి మొత్తం గేమ్ అంతా పోయిందంటూ హౌస్ మేట్స్ మాట్లాడుకుంటున్నారంటూ నైనిక నిఖిల్కి చెప్పింది. అయితే నిఖిల్కి దానికి బదులుగా నేనేం చెయ్యనురా, ఎవరితో అన్నా మాట్లాడకపోతే వీడికి పొగరు అంటారు, మాట్లాడితే వీడికి ఎక్కువైపోయింది అంటారు. అసలు ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎవరికి చెప్పుకోలో కూడా తెలియట్లేదు. సోనియా, పృథ్వీ నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఒకవేళ నేను మాట్లాడకపోతే అంగాడు మాట్లాడట్లేదని వాళ్ళు అంటున్నారు. నేను వీళ్ళిద్దరితో మాట్లాడితే హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, ఎలా తీసుకోవాలరా అంటే ఇక నైనిక దానికి బదులిస్తూ, నువ్వు మాట్లాడు కానీ సోనియా చెప్పిన మాటలు నువ్వు వినకు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకు, ఎక్కువగా సోనియాకి పదే పదే సారీ అనే పదాలు ఎక్కువ చెప్పకు. హౌస్లో ఉన్న వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇక విష్ణుప్రియ కూడా నీ క్లాన్లో నుంచి వచ్చేయడానికి రీజన్ కూడా నాకు అదే చెప్పింది. నిఖిల్ క్లాన్లో ఉన్న వేస్ట్, ఎందుకంటే నిఖిల్ ఎక్కువ సోనియాకి పృథ్వీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటప్పుడు మనం ఆ క్లాన్లో ఉన్నా కూడా వేస్ట్ అని చెప్పింది విష్ణుప్రియ. ఏదైనా చివరిగా నీకు ఒకటే చెప్తున్నాను, ఎవరిని ఎంతలో మాట్లాడాలో ఎంతలో ఉంచాలో నేర్చుకో. సోనియా విషయంలో నువ్వు మాత్రం బ్లైమ్ అవ్వద్దు. విన్నర్ కాకపోయినా పర్లేదు కానీ ఎక్కువగా నెగిటివ్ అనేది తెచ్చుకోకు అన్నంటూ మంచిగా నైనిక సపోర్ట్ చేస్తుంది నిఖిల్కి. మరి మొత్తంగా పృథ్వీ సోనియా విషయంలో నైనిక చెప్పింది నిఖిల్కి కరెక్ట్ అని మీరు అనుకుంటే కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.